హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద అవిజ్ఞ మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మనము పాలినామియల్ డివిజన్ ఇన్ ఎనీ బేస్ అనే కాన్సెప్ట్ పైన చూస్తున్నాము. సో లాక్డౌన్ వల్ల పిల్లలు మ్యాథ్స్ పరంగా చూస్తే చాలా వెనకబడి ఉన్నారు. సో ఇది నేను యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఒక గేమ్ టైప్ ఉంటుంది. మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళకి, మ్యాథ్స్ని ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. సో తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. సో పాలినామియల్ డివిజన్ అనేది మనము మ్యాథమెటికల్గా చూస్తే చాలా క్రిటికల్గా టఫ్గా అనిపిస్తుంది. సో ఇలా ఇంట్రడ్యూస్ చేశారనుకోండి పిల్లలకి, దానిపైన ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అంటే మ్యాథ్స్ అంటే అంత టఫ్ ఏం కాదు, మ్యాథ్స్ కూడా ఈజీ అనే కాన్సెప్ట్ వాళ్ళకి వస్తుంది. సో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను చూడండి, గేమ్ ఇది ఎలా ఆడాలి, ఎలా చేయాలి అనేది ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ మనము పాలినామియల్ ఎనీ బేస్లో బేసిక్స్ పైన తీసుకుంటున్నాం, బేసిక్స్ అనే కాన్సెప్ట్ పైన చేస్తున్నాం. ఇదేమో కాన్స్టాంట్ బాక్స్ అనమాట, స్థిరాంకం, దాని వన్తో చూపిస్తున్నాను నేను బాక్స్ పైన. ఇదేంటి కాన్స్టాంట్ బాక్స్. ఇది బేసిక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 4, ఎక్స్ పవర్ 5. న్యూమరేటర్ ఇది పై గల్లీ మొత్తం కూడా మనకి న్యూమరేటర్ కిందికి వస్తుంది, అంటే లవము. కింది గల్లేమో డినామినేటర్ కిందికి వస్తుంది, అంటే హారం. హారంలో కూడా సేమ్ కాన్స్టాంట్ ఉంటుంది, ఎక్స్ ఉంటుంది, ఎక్స్ స్క్వేర్. మనం మోర్ దెన్ ఎక్స్ స్క్వేర్ వరకు చేస్తాము ప్రాబ్లమ్స్లో, అంతవరకే తీసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ క్యూబ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఎక్స్ స్క్వేర్ వరకు చేద్దాం. నెక్స్ట్ ఇవేంటివంటే కాయిన్స్ అనమాట. నేను కాయిన్స్ పెద్ద పెద్దగా ఉంటాయని చెప్పి చిన్న సైజు కుందమ్స్ మాదిరిగా తీసుకున్నాను. సో ఇవేమో పాజిటివ్, ఇక్కడ ఉన్నటువంటి రెడ్ కలర్ కాయిన్స్ ఏమో నెగిటివ్ కిందకి తీసుకుంటున్నాను. సపోజ్ ఫస్ట్ ఒక ఈక్వేషన్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2x ప్లస్ 2 అనే ఈక్వేషన్ తీసుకుంటే న్యూమరేటర్లో మనకి ఏముంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2. అవును, అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి చూడండి. సో అన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి నేను అన్ని పాజిటివ్ తీసుకుంటున్నాను. ఎక్స్ స్క్వేర్ బాక్స్లో గుణకం ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ బాక్స్లో ఒక కాయిన్ మాత్రమే పెట్టాలి. ఎక్స్ బాక్స్లో 3, ఎందుకు, ఎక్స్ యొక్క గుణకం 3 ఉంది కాబట్టి 3 కాయిన్స్ పెట్టాలి, ఇలా పెడుతున్నాను. నెక్స్ట్ స్థిరాంకం బాక్స్లో 2 ఉన్నాయి కాబట్టి నేను 2 కాయిన్స్ పెడుతున్నాను, ఈ విధంగా పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు డినామినేటర్ చూద్దాం. డినామినేటర్లో ఎక్స్ ప్లస్ 2, ఇక్కడ కూడా 2 పాజిటివే ఉన్నాయి కాబట్టి ఎక్స్ బాక్స్లో 1, స్థిరాంకం బాక్స్లో స్థిరాంక బాక్స్లో 2 పాజిటివ్ కాయిన్స్. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటో క్లియర్గా వినండి. ఫస్ట్ ఎక్స్ దానిలో 1 ఉంది, స్థిరాంకంలో 2 ఉన్నాయి. ఇవేంటివి, పాజిటివ్ కాయిన్స్. ఇదే విధంగా మనం నెగిటివ్ కాయిన్స్ పైన పెట్టుకుందాం. ఎక్స్ పైన 1, స్థిరాంకం పైన 2. నెగిటివ్ అయితే ఇలా ఉంటుంది, ప్రతిదానికి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇన్ కేస్ మనకి న్యూమరేటర్లో ఎక్కడైనా స్థిరాంకం నెగిటివ్ అవసరం ఉంటే అవి యాడ్ చేసుకుంటాము. సో దానికోసం ఫస్ట్ నెగిటివ్ కూడా ఇలా పెట్టుకోవాలి. ఎక్స్ పైన ఇక్కడ బాక్స్లో ఎన్ని ఉంటే అన్ని, ఇక్కడ బాక్స్లో ఎన్ని ఉంటే అన్ని, ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది మెయిన్ థింగ్. సో ఇంతవరకు అందరు పర్ఫెక్ట్గా చేయగలరు. ఇక్కడ నుంచి ఏంటంటే డినామినేటర్లో ఏముందో చూడండి, 1, 2 ఈ విధంగా ఉన్నాయి కదా. ఇదే విధంగా మనము న్యూమరేటర్ బాక్స్లో కూడా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ సెట్ చేసేటప్పుడు ఎడమ వైపు నుంచి రావాలి, ఎడమ వైపు నుంచి కుడి వైపుకి రావాలి. సో ఎడమ వైపున ఫస్ట్ చివరి బాక్స్ ఏదైతే ఫిలప్ అయి ఉందో ఆ బాక్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఎలా సెట్ చేయాలి, సెట్ చేయడము మెయిన్ థింగ్. ఇక్కడ 1 ఫస్ట్ బాక్స్లో 1, సెకండ్ బాక్స్లో 2 ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సో నేను సెట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ బాక్స్లో 1, సెకండ్ బాక్స్లో 2. ఓకే, నెక్స్ట్ ఒకటి మిగిలిపోయి ఉంది నాకు ఇక్కడ. ఈ మిగిలిపోయిన ఉన్నదాన్ని ఏం చేస్తాం మనము, నెక్స్ట్ బాక్స్కి సెట్ అవుతుందో చూడాలి. నెక్స్ట్ బాక్స్కి 1, రెండవ బాక్స్లో 2 ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అంటే మనకి డినామినేటర్లో ఏ విధంగా అయితే అరేంజ్మెంట్ ఉందో అదే విధమైనటువంటి అరేంజ్మెంట్ని న్యూమరేటర్లో ఎడమ వైపు నుంచి కుడి వైపుకు సెట్ చేసుకోవాలి. ఏ విధంగా, మొదటి బాక్స్లో ఇక్కడ 1 ఉంది కాబట్టి 1, రెండవ బాక్స్లో 2 ఉన్నాయి కాబట్టి 2. అలాగే మిగిలిపోయిన కాయిన్స్తోని ఇంకా నెక్స్ట్ బాక్స్కి ఏమైనా అవైలబిలిటీ ఉందా చూసుకోవాలి. మొదటి బాక్స్లో 1, సెకండ్ బాక్స్లో 2 అవైలబిలిటీ ఉంది కదా, నాకు ఉంది కాబట్టి నేను ఈ విధంగా సెట్ చేసుకుంటున్నా.
ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఈ వీటిని తొలగించాలి. తొలగించేటప్పుడు నేను ఒక పాజిటివ్ తొలగిస్తేనేమో పాజిటివ్ కైన్ పెట్టాలి, నెగిటివ్ తొలగిస్తేనేమో నెగిటివ్ కైన్ పెట్టాలి. ఇక్కడ మనకి ఎలాంటి నెగిటివ్ లేదు కదా, పాజిటివే ఉంది కాబట్టి నో నీడ్ టు టేక్ నెగిటివ్ కాయిన్స్. ఓకే, పాజిటివ్ కాయిన్ ఇప్పుడు సెట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి డినామినేటర్లో ఉన్న విధంగానే ఉంది కాబట్టి దీన్ని తొలగించేస్తున్నాం. చూడండి, జాగ్రత్తగా చూడండి. రెండవ బాక్స్లో నుంచి మనం ఇలా తీసేయాలి. ఓకే, సో ఇక్కడ ఈ బాక్స్లో ఒక పాజిటివ్ కాయిన్ వచ్చి జాయిన్ అవుతుంది. ఓకే, ఎక్కడైతే తొలగించామో అక్కడ, ఎక్కడ ఈ బాక్స్లో కాదు, ఈ బాక్స్లో బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కూడా నాకు సెట్ ఉంది కదా, ఈ సెట్ని కూడా తొలగించేస్తున్నా. తొలగించేసి ఈ బాక్స్లో ఇక్కడ వచ్చేస్తుంది నాకు కాయిన్. అవునా, ఎక్కడైతే ఉందో రెండవ కాయిన్ న్యూమినేటర్లో, మన డినామినేటర్లో సెకండ్ బాక్స్ ఉంది కదా, అరేంజ్మెంట్లో అలాంటి సెకండ్ బాక్స్లో వచ్చేస్తుంది తొలగించినప్పుడు. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఎక్స్లో ఒక కాయిన్ ఉండిపోయింది, ఆన్సర్ ఇది కాన్స్టెంట్లో ఒక కాయిన్ ఉండిపోయింది. అంటే దీని యొక్క ఆన్సర్ నాకు ఏమవుతుంది, దాన్ని ఎలా రాస్తాము, ఎక్స్, దీని యొక్క గుణకం ఏమవుతుంది 1. అవునా, ఒకటే కాయిన్ ఉంది కాబట్టి 1 ప్లస్ కాన్స్టెంట్లు ఎన్ని ఉన్నాయి 1. సో ఆన్సర్ ఈజ్ ఎక్స్ ప్లస్ 1. ఈ విధంగా చెయ్యాలి. ఓకే ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది అయిపోయిందమ్మా, ఈ విధంగానే చేయాలి. నెక్స్ట్ చూడండి, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3 బై ఎక్స్ ప్లస్ 3. ఓకే, దీన్ని ఎలా చేస్తామో చూద్దాం. ఎక్స్ క్యూబ్ బాక్స్లో ఎన్ని కాయిన్స్ పెట్టాలి, 1 కాయిన్. పాజిటివా నెగిటివా, పాజిటివ్ కాయిన్, బికాస్ ఆఫ్ ప్లస్ ఉంది. అవునా, సో ఎక్స్ క్యూబ్ బాక్స్లో 1 కాయిన్ పెడుతున్నాం. ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ బాక్స్లో ఎన్ని కాయిన్స్ పెట్టాలి, 3 కాయిన్స్. పాజిటివ్ ఆర్ నెగిటివ్, పాజిటివ్. సో నేను 3 పాజిటివ్ కాయిన్స్ పెట్టేస్తున్నా. ఎక్స్ బాక్స్లో ఎన్ని కాయిన్స్ పెట్టాలి, 1 కాయిన్. పాజిటివ్ ఆర్ నెగిటివ్, నెగిటివ్. ఎందుకు, మైనస్ ఉంది కాబట్టి నెగిటివ్ పెట్టాలి. ఓకే, నెగిటివ్ అంటే మనం రెడ్ కాయిన్స్ అనుకున్నాం కదా. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్ ప్లేస్లో ఎన్ని బాక్స్ పెట్టాలి, ఎన్ని కాయిన్స్, 3 కాయిన్స్. పాజిటివ్ ఆర్ నెగిటివ్, నెగిటివ్. నెగిటివ్ ఆఫ్ 3 కాయిన్స్. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. న్యూమినేటర్ సెట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు డినామినేటర్కి వద్దాం. డినామినేటర్లో ఎక్స్ బాక్స్లో ఎన్ని కాయిన్స్, 1 కాయిన్, బికాస్ ఆఫ్ 1. ఇంకా పాజిటివ్ కాయిన్. అవునా, నెక్స్ట్ స్థిరాంకంలో 3 కాయిన్స్ పెట్టాలి, దట్ టు పాజిటివ్ కాయిన్స్, బికాస్ ఆఫ్ ప్లస్ ఉంది కాబట్టి. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత డినామినేటర్ని ఇంకో విధంగా సెట్ చేయాలని చెప్పాను. ఏనా, దాని ఆపోజిట్ కాయిన్స్తోని, ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ కాయిన్, ఇక్కడ 3 పాజిటివ్ ఉన్నాయి కాబట్టి 3 నెగిటివ్ కాయిన్స్. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాను కదా, ఇదేమో పాజిటివ్, ఇదేమో నెగిటివ్. నెక్స్ట్ ఇక్కడ మనకు డినామినేటర్లో ఏవైతే ఉందో అదే విధమైన సెట్టింగ్స్, అరేంజ్మెంట్స్ అనేటివి న్యూమినేటర్లో కూడా చేయాలి. చూడండి, మనం ఎలా వస్తాం, ఎడమ వైపు నుంచి కుడి వైపుకు రావాలి. సో ఎడమ వైపు నుంచి వస్తే మనకి ఇక్కడ 1 3 1 3 ఈ విధంగానే సెట్ చేయాలి. 1 3 ఇది ఉంది. అవునా, 1 కాయిన్ 3 కాయిన్స్ మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయి ఉంది. అవునా, సో నో నీడ్ టు టేక్ ఎనీ కాయిన్స్. ఓకే, నెక్స్ట్ మిగతా కాయిన్స్ని కూడా సెట్ చేయాలి. కానీ ఇక్కడ నాకు అన్ని నెగిటివ్ ఉన్నాయి. అవునా, నెగిటివ్ మనకి ఇక్కడ ఎక్కడ ఉన్నాయి, ఇందులో లేవు, ఇందులో ఉన్నాయి. అంటే ఒక రెడ్ కాయిన్ 3 రెడ్ కాయిన్స్, ఒక రెడ్ కాయిన్ 3 రెడ్ కాయిన్స్ కరెక్ట్గా సెట్ అయిపోయినాయి. అవునా, సో ఇలా ఇప్పుడు రిమూవింగ్ ఎలా చేయాలో చూద్దాం. పాజిటివ్ వైపు రిమూవింగ్ చేస్తే పాజిటివ్ కాయిన్ యాడ్ అవుతుంది, నెగిటివ్ వైపు రిమూవింగ్ చేస్తే నెగిటివ్ కాయిన్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ పాజిటివ్ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఒక పాజిటివ్ కాయిన్ యాడ్ అవుతుంది మనకి. అలాగే నెగిటివ్ సైడ్ రిమూవ్ చేస్తే ఇక్కడ నెగిటివ్ కదా మనకి, ఈ నెగిటివ్ అన్ని కూడా రిమూవ్ చేసినప్పుడు ఒక నెగిటివ్ కాయిన్ వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఎలా రాస్తామో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏమేమి వచ్చాయి, మనము అన్ని రిమూవ్ చేయంగా ఎక్స్ స్క్వేర్ బాక్స్ లో 1 కాయిన్ వచ్చింది, దట్ టు పాజిటివ్ కాయిన్. అవునా, సో ఎక్స్ స్క్వేర్ అని రాస్తాం. అలాగే ఎక్స్ బాక్స్ లో ఏం లేదు, మనకు కాన్స్టెంట్ బాక్స్ లో ఒక కాయిన్ వచ్చింది, దట్ టు నెగిటివ్ కాయిన్, సో -1. ఈ విధంగా ఆన్సర్ రాయాలి. ఓకే, అర్థమైందా?
సో మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ న్యూమినేటర్ని డినామినేటర్ని అరేంజ్ చేసుకుంటున్నాము. తర్వాత ఏం చేస్తున్నాము, డినామినేటర్ లో ఉన్న కాయిన్స్ కి ఆపోజిట్ కాయిన్స్ అరేంజ్ చేస్తున్నాము. దాన్ని ఏమని పిలుస్తున్నామంటే ఇక్కడ రాస్తాను చూడండి, నెగటివ్ అని డినోట్ చేస్తున్నాం, నెగటివ్. ఓకే, సో అరేంజ్ చేసుకుంటున్నాము. తర్వాత న్యూమినేటర్ లో మనకు డినామినేటర్ లో ఉన్నటువంటి పాజిటివ్ కాయిన్స్ ఆర్ నెగటివ్ కాయిన్స్ దాని ప్రకారము మనము న్యూమినేటర్ లో ఎడమ వైపు నుంచి కుడి వైపు, లెఫ్ట్ టు రైట్ అరేంజ్ చేసుకొని వాటిని తొలగించేటప్పుడు పాజిటివ్ టైప్ అరేంజ్మెంట్ ఉంటే పాజిటివ్ కాయిన్, నెగటివ్ టైప్ అరేంజ్మెంట్ ఉంటే నెగటివ్ కాయిన్ ని పెట్టుకుంటున్నాం. పెట్టుకొని ఆన్సర్ ఎలా రాస్తాం, ఏ బాక్స్ లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, ఏ కాయిన్స్ ఉన్నాయి, పాజిటివ్ కాయిన్స్ ఆర్ నెగటివ్ కాయిన్స్, దాన్ని బట్టి మనం ఆన్సర్ రాస్తున్నాం. ఎక్స్ స్క్వేర్ బాక్స్ లో 1 పాజిటివ్ కాయిన్ కాబట్టి ఎక్స్ స్క్వేర్, కాన్స్టెంట్ బాక్స్ లో 1 నెగటివ్ కాయిన్ కాబట్టి -1. ఓకే, ఈ విధంగా గుర్తులు కూడా చాలా ఇంపార్టెంట్ రాయడం. సో ఈ విధంగా చేసినట్టయితే మీరు మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఇది ఒక గేమ్ టైప్ ఉంటుంది కాబట్టి వాటి గురించి బాగా అంటే మ్యాథమెటికల్ గా ఉండే దానిపైన మీకు అవగాహన అనేది పెరుగుతుంది. ప్లస్లు మైనస్లు అలాగే వీటి యొక్క డివిజన్ అలాంటివి అన్ని కూడా మీకు కాన్సెప్ట్ పరంగా మంచిగా అర్థమవుతాయి. సో ఇలా ట్రై చేసి చూడండి. ఓకే, ఇంట్లోని టైం వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రాబ్లం చూడండి, పాలినామియల్ డివిజన్ ఇన్ ఎనీ బేస్ పైన 2x⁵ plus 5x³ plus 4x² plus 3x plus 4 by x² plus 1. Okay, so x⁵ బాక్స్ లో 2 కాయిన్స్ పాజిటివ్ కాయిన్స్, అలాగే x³ బాక్స్ లో 5 కాయిన్స్ 5 పాజిటివ్ కాయిన్స్, x² బాక్స్ లో 4 కాయిన్స్ 4 పాజిటివ్ కాయిన్స్, x బాక్స్ లో 3 పాజిటివ్ కాయిన్స్, అలాగే స్థిరాంకం +4 కాబట్టి 4 పాజిటివ్ కాయిన్స్. న్యూమినేటర్ అలా అరేంజ్ చేసినాం. తర్వాత డినామినేటర్ చూడండి, x² + 1. x² యొక్క గుణకం ఎంత, x² బాక్స్ లో, x బాక్స్ లో కాదు, బాగా చూడండి, x² బాక్స్ లో 1 కాయిన్, అలాగే స్థిరాంకం 1. దీని యొక్క నెగటివ్ ఏ విధంగా వస్తుంది, x² పైన 1 స్థిరాంకం పైన 1 వస్తుంది. అవునా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎలా అరేంజ్ చేసుకోవాలి, వరుసగా 2 బాక్సుల బాక్స్ విడిచి బాక్స్ అరేంజ్ చేయాలి. ఓకే, డినామినేటర్ లో ఏ విధంగా ఉంటే న్యూమినేటర్ లో అదే విధంగా అరేంజ్ చేయాలి కాబట్టి బాక్స్ విడిచి బాక్స్ అరేంజ్ చేయాలి. సో x² యొక్క గుణకం 1, x స్థిరాంకం 1 కాబట్టి ఇక్కడ నేను బాక్స్ విడిచి బాక్స్ అరేంజ్ చేస్తున్నా, ఎడమ వైపు నుంచి కుడికి కదా. సో x⁵ గుణకం దగ్గర 1, అలాగే x³ దగ్గర 1, అంటే బాక్స్ మధ్యలో ఒక బాక్స్ ను వదిలేసి అరేంజ్ చేసిన. ఈ రెండింటిని ఇలా, అలాగే ఈ రెండింటిని ఇలా అరేంజ్ చేసిన. ఈ 3 మిగిలిపోయినాయి. ఓకే, సో వీటిని మళ్ళీ ఏ బాక్స్ లో అరేంజ్ చేయాలి, ఈ బాక్స్ లో కాదు, దీన్ని పక్కకు పెట్టేసేయండి. సో నెక్స్ట్ బాక్స్ లో అరేంజ్ చేయాలి. 3 ఉన్నాయి కదా మనకి. సో ఈ కాయిన్ కి ఈ కాయిన్, ఈ కాయిన్ కి ఈ కాయిన్, ఈ కాయిన్ కి ఈ కాయిన్ అరేంజ్మెంట్ చేస్తుంది. ఓకే, సరిపోయింది కదా. నెక్స్ట్ ఈ బాక్స్ ని ఈ బాక్స్ తో అరేంజ్ చేయాలి, ఈ బాక్స్ లో కాదు కాబట్టి ఈ బాక్స్ లో ఫస్ట్ కాయిన్ తో, ఈ బాక్స్ లో ఫస్ట్ కాయిన్, దీనిలో రెండో కాయిన్ తో రెండో కాయిన్, మూడో కాయిన్ తో మూడో కాయిన్, నాలుగో కాయిన్ తో నాలుగో కాయిన్ ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉన్నాయి కదా మనకి, అన్నిటికీ అన్ని కాయిన్స్ కూడా సరిపోయినాయి. సో ఇప్పుడు మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసినప్పుడు పాజిటివ్ కాయిన్ వస్తుందా నెగటివ్ కాయిన్ వస్తుందా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం రిమూవ్ చేస్తున్నానో చూడండి. ఈ రెండింటిని రిమూవ్ చేస్తున్నాను. చేసినప్పుడు రెండవ బాక్స్ లో కాయిన్ కావాలి కాబట్టి ఒక కాయిన్ పెట్టేశాను. నెక్స్ట్ ఈ రెండింటిని రిమూవ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఒక కాయిన్ పెట్టేసిన. ఈ బాక్స్ పని అయిపోయింది. ఇప్పుడు ఈ బాక్స్ లో నుంచి ఈ బాక్స్ కి రిమూవ్ చేయాలి కాబట్టి ఈ రెండింటిని తీసేశాను, ఒక కాయిన్ పెట్టాను. తర్వాత ఈ రెండింటిని తీసేశాను, ఒక కాయిన్ పెట్టాను. తర్వాత ఈ రెండింటిని తీసేసి ఒక కాయిన్ పెట్టాను. నెక్స్ట్ ఈ బాక్స్ లో నుంచి ఈ బాక్స్ కి రిమూవ్ చేయాలి కాబట్టి ఈ రెండు తీసేసి ఒక కాయిన్ పెట్టాను. తర్వాత ఈ రెండు తీసేసి ఒక కాయిన్ పెట్టాను. తర్వాత ఈ రెండు తీసేసి ఒక కాయిన్ పెట్టాను. తర్వాత ఈ రెండు తొలగించినప్పుడు ఒక కాయిన్ వస్తుంది. ఇది మనకు ఆన్సర్. అవునా?
సో అన్ని రిమూవ్ చేసేసినాం కదా. ఇవి మనకు వచ్చినటువంటి కాయిన్స్, వీటిని ఏం తొలగించాం మనం. ఓకే, తర్వాత ఈ ఆన్సర్ లో మనకి ఏముంది చూడండి. ఎక్స్ క్యూబ్ బాక్స్ లో 2 పాజిటివ్ కాయిన్స్ అంటే 2x3, అలాగే ఎక్స్ బాక్స్ లో 3 పాజిటివ్ కాయిన్స్, ఎక్స్ బాక్స్ లో కాబట్టి 3x, అలాగే స్థిరాంకంలో 4. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2x³ + 2x² - 3x + 2/x + 2. సో అరేంజ్మెంట్ చూడండి. x³ బాక్స్ లో 2 పాజిటివ్ కాయిన్స్, x² బాక్స్ లో 2 పాజిటివ్ కాయిన్స్, x బాక్స్ లో 3 నెగటివ్ కాయిన్స్ బికాస్ ఆఫ్ మైనస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ కాన్స్టెంట్ లో 2 పాజిటివ్ కాయిన్స్, అలాగే డినామినేటర్ చూస్తే x + 2 కాబట్టి x బాక్స్ లో 1, కాన్స్టెంట్ బాక్స్ లో 2 పాజిటివ్ కాయిన్స్. దీనికి ఆపోజిట్ ఏంటి, ఒక నెగిటివ్ 2 నెగిటివ్, ఈ విధంగా వచ్చేస్తుంది. అవునా, సో అరేంజ్మెంట్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, డినామినేటర్ లో ఏ విధంగా ఉందో న్యూమరేటర్ లో కూడా అదే విధంగా సెట్ చేసుకోవాలి. సో సెట్ చేసుకుంటే ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ సెట్ చేయాలి. 2 కలిపి చేస్తా అనొద్దు. ఇంకొకటి ఎలా ఉంది, 2 బాక్సులు వెంబడెంబడి బాక్సులే, బాక్స్ విడిచి బాక్స్ కాదు మనకి, వెంబడెంబడి బాక్సులే కాబట్టి మొదటి బాక్స్ లో 1 ఉండాలి, దాని ఇమిడియట్లీ బాక్స్ లో 2 ఉండాలి, దాని పక్క బాక్స్ లోనే 2 ఉండాలి. ఓకే, సో అదే విధంగా నేను ఎడమ వైపు నుంచి కుడి వైపుకి సెట్ చేస్తున్నాను. మొదటి బాక్స్ లో 1, సెకండ్ బాక్స్ లో 2. కానీ నాకు ఇంకో బాక్స్ లో, మొదటి బాక్స్ లోనే నాకు 1 కాయిన్ మిగిలిపోయింది. దానికి అనుగుణంగా రెండో బాక్స్ లో ఎన్ని కాయిన్స్ ఉండాలి, 2 కాయిన్స్ ఉండాలి. కానీ ఉన్నాయా, లేవు. సో అలా అని చెప్పి మనం పక్క బాక్స్ కి వెళ్తామా, వెళ్ళకూడదు, ఆ బాక్స్ లోనే ఉండాలి. ఎందుకు, దీని పక్క బాక్స్ లోనే ఉన్నాయి కాబట్టి దీనికి కూడా పక్క బాక్స్ లోనే ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మనం తీసుకుంటాం, లేకుంటే తీసుకోము. సో మరి ఇప్పుడు 2 కాయిన్స్ లేవు మనకి, ఏం చేయాలి, దానికోసము ఒక 2 పాజిటివ్ కాయిన్స్ కావాలి నాకు. అవునా, సో 2 పాజిటివ్ కాయిన్స్ కావాలి. కానీ ఇలా పెట్టుకోవచ్చా, మనము పెట్టుకోకూడదు. ఎందుకు, ఈక్వేషన్ రాంగ్ అయిపోతుంది. ఇలా పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే 2 పాజిటివ్ 2 నెగిటివ్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇది 0 అయిపోతుంది. చూడండి, +2 - 2 ఏమవుతుంది, +2 - 2 ఏమవుతుంది, 0 అయిపోతుంది కదా. సో నేను దానికోసము 2 పాజిటివ్ యాడ్ చేసుకున్నాను, 2 నెగిటివ్ యాడ్ చేసుకున్నాను. దీంతో నాకు ఇది 0 అయిపోతుంది. సో ఈ విధంగా చేసుకుంటే నాకు అరేంజ్మెంట్ వస్తుందా అంటే వస్తుంది. ఎలా చూడండి, ఫస్ట్ బాక్స్ లో 1, సెకండ్ బాక్స్ లో 2 వచ్చేసినాయి కదా. సో ఈ విధంగా అరేంజ్మెంట్ వచ్చింది. అంటే ఈ అరేంజ్మెంట్ వచ్చింది, ఈ అరేంజ్మెంట్ వచ్చింది. ఇప్పుడు 2 నెగిటివ్ కాయిన్ బాక్సులు ఉన్నాయి నాకు. అవునా, ఈ 2 నెగిటివ్ కాయిన్ బాక్సులని, నెగిటివ్ బాక్సులని నేను ఏం చేయాలి, నెక్స్ట్ బాక్స్ లో ఉందా చూడాలి. నెగిటివ్ కాయిన్స్ తోని మనం దేని అరేంజ్ చేయొచ్చు, నెగిటివ్ ని మాత్రమే అరేంజ్ చేయాలి. అంటే మొదటి దానిలో 1, రెండో దానిలో 2 నెగిటివ్, 3 నెగిటివ్లు ఉండే విధంగా చూసుకోవాలి. మొదటి దానిలో 1 నెగిటివ్, రెండో దానిలో 2 నెగిటివ్స్. ఇంకొక కాయిన్ కి ఇందులో మళ్ళీ సేమ్ సెట్ చేయాలి. కానీ ఒక కాయిన్ మాత్రమే ఉంది, ఒక నెగిటివ్ కాయిన్ మాత్రమే ఉంది. కానీ నాకు ఎన్ని కాయిన్స్ కావాలి, 2 నెగిటివ్ కాయిన్స్ కావాలి. కానీ ఒకటే ఉంది. ఏం చేయాలి ఇప్పుడు, నేను ఒక నెగిటివ్ కాయిన్ తీసుకోవాలి. ఒక నెగిటివ్ కాయిన్ ఊరికే తీసుకుంటామా, లేదు, దాంతో పాటుగా ఒక పాజిటివ్ కాయిన్ కూడా వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ 2 0 అయిపోతాయి మనకి. +1 - 1 కదా, +1 - 1 0 అయిపోతుంది. సో అందుకే నేను యాడ్ చేస్తున్నాను. 0 అయ్యే విధంగానే యాడ్ చేసుకోవాలి. మనం ఎన్ని నెగిటివ్ కాయిన్స్ యాడ్ చేస్తే అన్ని పాజిటివ్ కాయిన్స్. సో నాకు ఇప్పుడు అరేంజ్మెంట్ సరిపోయింది. ఒక నెగిటివ్, 2 నెగిటివ్లు. నెక్స్ట్ ఒక పాజిటివ్ కాయిన్ మిగిలిపోయింది. దీనికి అనుగుణంగా తర్వాత బాక్స్ లో ఉన్నాయా, ఉన్నాయి, 2 పాజిటివ్ కాయిన్స్ ఉన్నాయి. 2 పాజిటివ్ కాయిన్స్, ఒక పాజిటివ్. సో సరిపోయింది కదా. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత వీటిని ఎలా తొలగించాలో చూద్దాం. సో ఇది తొలగించేటప్పుడు మనకి ఎక్కడ పాజిటివ్ వస్తుంది, ఇక్కడ వస్తుంది. అలాగే ఇది తొలగించేటప్పుడు ఎక్కడ పాజిటివ్ వస్తుంది, ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఈ 2 తొలగిస్తే ఒక నెగిటివ్ ఇక్కడ వస్తుంది, ఈ 2 తొలగిస్తే ఒక నెగిటివ్ ఇక్కడ వస్తుంది, ఈ 2 తొలగించినప్పుడు ఒక పాజిటివ్ ఇక్కడ వస్తుంది. సో ద ఆన్సర్ ఈస్, మనకు ఆన్సర్ ఏమైంది,
సో ఆన్సర్ ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ బాక్స్ లో 2 ఉన్నాయి, 2 పాజిటివ్ కాయిన్స్, సో 2x². ఎక్స్ బాక్స్ లో 2 నెగిటివ్ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి -2x. కాయిన్ లో 1 పాజిటివ్ కాయిన్ ఉంది కాబట్టి +1. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? 2x² - 2x +1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అలాగే క్వశ్చన్ చూడండి. x³ - 3x² - x +3/x - 1. సో x³ బాక్స్ లో ఎన్ని కాయిన్స్ కావాలి? ఒక కాయిన్, దట్టు పాజిటివ్ కాయిన్. x² బాక్స్ లో 3 కాయిన్స్ కావాలి, దట్టు నెగిటివ్ కాయిన్స్. అలాగే x బాక్స్ లో 1 నెగిటివ్ కాయిన్. అలాగే కాన్స్టెంట్ 3 పాజిటివ్ కాయిన్స్. ఓకే, నెక్స్ట్ డినామినేటర్ x - 1, x -1. అవునా? x అంటే 1 పాజిటివ్, -1 అంటే 1 నెగిటివ్. ఈ విధంగా కాదు. దీనికి ఆపోజిట్ సెట్ చేసుకోవాలని చెప్పాను కదా. నెగిటివ్ ఉన్న చోట పాజిటివ్, పాజిటివ్ ఉన్న చోట నెగిటివ్. ఈ విధంగా సెట్ చేసుకుంటాం. ఇది ఆపోజిట్ అవుతుంది మనకి, అంటే నెగిటివ్ సైన్ వచ్చేది అవుతుంది. ఓకే, సో జాగ్రత్తగా చూడండి, ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో మనం పాజిటివ్ అంటే ఒక పాజిటివ్ తర్వాత నెగిటివ్ రావాలి, నెగిటివ్ అంటే నెగిటివ్ తర్వాత పాజిటివ్ రావాలి. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ విధంగా అరేంజ్మెంట్ చేయాలి మనం. సో ఫస్ట్ బాక్స్ లో చూసినట్టయితే నాకు పాజిటివ్ కాయిన్ ఉంది, సో దీంతోనే అరేంజ్ చేయాలి. అవునా? పాజిటివ్ తర్వాత ఏంటి? నెగిటివ్. సెట్ అయిపోయింది నాకు. కానీ 2 కాయిన్స్ మిగిలిపోయాయి. ఎందులో? రెండవ బాక్స్ లో. ఈ 2 కాయిన్స్ తోని అవి 2 కూడా నెగిటివ్, అంటే ఈ విధంగా సెట్ చేయగలగాలి. నెగిటివ్ ముందుంది కాబట్టి ఈ విధంగా సెట్ చేయాలి. కానీ దాని యొక్క ఫ్రీక్వెంట్ బాక్స్ లో, తర్వాత బాక్స్ లో నాకు ఎలాంటి పాజిటివ్ పాయింట్స్ లేవు. అవునా? దీన్ని అరేంజ్ చేయడానికి. అలా అని మనము అవతలి బాక్స్ లో తీసుకుంటామా? తీసుకోకూడదు. ఎందుకు? బాక్స్ విడిచి బాక్స్ లేదు కాబట్టి మనకి అరేంజ్మెంట్ డినామినేటర్ లో మనం అలా తీసుకోకూడదు. సో ఈ బాక్స్ లోనే తీసుకోవాలి. ఈ బాక్స్ లో తీసుకోవాలంటే నాకు ఉన్నాయా కాయిన్స్? లేవు. సో దానికోసం ఏం చేస్తున్నా? నాకు ఏం కాయిన్స్ కావాలి? 2 కూడా పాజిటివ్ కాయిన్స్ కావాలి. అవునా? ఎందుకు? నెగిటివ్ తో సెట్ చేస్తున్నా కాబట్టి 2 కూడా పాజిటివ్ కాయిన్స్ కావాలి. కానీ ఇలా తీసుకోవచ్చా మనము? తీసుకోకూడదు. 2 పాజిటివ్ తీసుకున్నప్పుడు 2 నెగిటివ్ కూడా తీసుకోవాలి. ఓకే, అప్పుడే అది మనకు 0 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అరేంజ్ చేసుకుందామా? నెగిటివ్ వైపు అరేంజ్ చేస్తున్నాం కాబట్టి నెగిటివ్ కి పాజిటివ్, నెగిటివ్ కి పాజిటివ్, ఇది సెట్ అయిపోయింది మనకి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఇంకా 3 మిగిలిపోయినాయి. అవి కూడా నెగిటివ్. చూడండి, నెగిటివ్ కాయిన్స్ మిగిలిపోయినాయి కాబట్టి నాకు తర్వాత బాక్స్ లో ఏం కాయిన్స్ కావాలి? పాజిటివ్ కాయిన్స్ కావాలి. ఉన్నాయో చూద్దాం. ఒక నెగిటివ్ కి ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ కి ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ కి ఒక పాజిటివ్. ఓకే, సరిపోతున్నాయి. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అన్ని బాక్స్ లో సెట్ అయిపోయినాయి కదా, తొలగించేస్తున్నా. తొలగించేటప్పుడు పాజిటివ్ సైడ్ తొలగిస్తే పాజిటివ్ కాయిన్ పెడతాము, నెగిటివ్ సైడ్ తొలగిస్తే నెగిటివ్ సైడ్ కాయిన్ పెడతాము. సో ఇక్కడ ఇది పాజిటివ్, నెగిటివ్ అంటే పాజిటివ్ సైడ్ కాబట్టి ఇది తొలగించేటప్పుడు ఈ బాక్స్ లో నాకు పాజిటివ్ కాయిన్ వస్తుంది. అలాగే ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ అనేది నెగిటివ్ సైడ్ కాబట్టి రెడ్ కాయిన్ తీసుకోవాలి. ఈ రెండింటిని తొలగిస్తే ఒక రెడ్ కాయిన్ వస్తుంది. అలాగే ఈ రెండింటిని తొలగిస్తే ఒక రెడ్ కాయిన్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా నెగిటివ్స్ తర్వాత పాజిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్ పాజిటివ్ అంటే నెగిటివ్ సైడ్. సో 3 రెడ్ కాయిన్స్ తీసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ 2 తొలగిస్తే ఒక రెడ్ కాయిన్ వస్తుంది, తర్వాత 2 తొలగిస్తే ఒక రెడ్ కాయిన్ వస్తుంది, తర్వాత 2 తొలగిస్తే ఒక రెడ్ కాయిన్ వస్తుంది. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మొత్తం అరేంజ్మెంట్స్ అయిపోయినాయి కదా. సో ఆన్సర్ రాదు. ఆన్సర్ ఏంటి? x² బాక్స్ లో 1 పాజిటివ్ కాయిన్ ఉంది కాబట్టి x². x బాక్స్ లో 2 నెగిటివ్ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి -2x. కాన్స్టెంట్ లో 3 నెగిటివ్ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి -3. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా చెయ్యండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఏమన్నా ఇంకేదైనా ప్రాబ్లం మీరు చేస్తూ రాకపోయినా కూడా నాకు బాక్స్ లో పెట్టండి, చేసి చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.